సినిమా అయిన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం విత్ లవ్ మూవీ రివ్యూ. విత్ లవ్ తమిళ సినిమా తెలుగులో కూడా డబ్ అయి ఈ వారం రిలీజ్ అయింది. మంచి సీజన్ లో రిలీజ్ అయిందని చెప్పాలి. ఈ సీజన్ వాలంటైన్స్ డే సీజన్. టార్గెట్ ఆడియన్స్ ఉంటారు, వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాని థియేటర్స్ కి తీసుకొచ్చారు అని చెప్పొచ్చు. సినిమాలో మాత్రం గమ్మత్తైన ఎంటర్టైన్మెంట్ ఉంది. మాట్లాడుకుందాం విత్ లవ్ ఈ సినిమాలో ఉన్న విశేషాల గురించి మన సమీక్షలో. కథ విషయానికి వస్తే సత్య ఈ సినిమాలో అతనే హీరో. ఇంట్రోవర్ట్. జనరల్ గా ఇంట్రోవర్ట్లు బోరింగ్ గా ఉంటారు. ఎందుకు లేరా బాబు వీళ్ళతో అని పక్కెళ్ళిపోతారు. కానీ వీడు మాత్రం స్పెషల్. ఇంట్రోవర్ట్ అయినప్పటికీ ఎంటర్టైనింగ్ గా ఉంటాడు, ఫన్నీగా ఉంటాడు, బోళ్ళంత కామెడీ చేస్తాడు. సో నచ్చుతాడు. వాడికేమో భయం, ఎమోషన్స్ నుంచి దూరంగా పారిపోతా ఉంటాడు, ఎస్కేపిస్ట్. కానీ మంచివాడు కదా, సరదాగా ఉంటాడు కదా. వాడు అసోసియేషన్ ని వాడితో ఉండటాన్ని ఇష్టపడతాడు. ఎదురొస్తా ఉంటారు, వాడితో ఉండాలి అనుకుంటా ఉంటారు, కానీ వాడేమో దూరంగా వెళ్ళిపోతా ఉంటాడు. అలాంటి సత్య జీవితంలోకి మౌనిషా వచ్చింది. ఎలా కలిసారు వీళ్ళిద్దరు అంటే పెళ్లి చూపులు కాదు కానీ అరేంజ్డ్ బ్లైండ్ డేట్ అనొచ్చు అనమాట. అక్కడ కలిసారు. కంప్లీట్ ఆపోజిట్ సత్యకి మౌనిషా. పర్ఫెక్ట్ జంజీ. జంజీలో అడ్వాన్స్డ్ అల్ట్రా లేటెస్ట్ మోడల్. క్లారిటీగా ఉంటుంది, కాన్ఫిడెంట్ గా ఉంటుంది, మెచ్యూర్డ్ గా ఉంటుంది. పరిచయాలు అయ్యాయి. మనోడు ఫన్నీగా ఉంటాడు కదా, నచ్చాడు ఆ అమ్మాయికి. సో ఇద్దరు కూడా ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఆ ప్రాసెస్ లో ఫస్ట్ లవ్ గురించి కానీ పాస్ట్ లవ్ గురించి కానీ మాట్లాడమని అడుగుద్ది. అప్పుడు ఓ సీక్రెట్ రివీల్ అవుద్ది. వీళ్ళిద్దరూ చిన్నప్పుడు ఒకే స్కూల్లో చదువుకున్నారు. కాకపోతే మౌనిషాకి సత్య సీనియర్. ఇద్దరికి స్కూల్లో లవ్ స్టోరీలు ఉన్నాయి. గమ్మత్తుగా 2 లవ్ స్టోరీలు కూడా వన్ సైడ్ అన్ఎక్స్ప్రెస్డ్ లవ్. ఒకరు లవ్ స్టోరీ ఒకరికి చెప్పుకున్నారు. ఆ తర్వాత ఓ విచిత్రమైన ఆలోచన వచ్చింది మౌనిషాకి. అన్ఎక్స్ప్రెస్డ్ లవ్ ఇద్దరు జీవితాల్లో ఉంది కదా, దాన్ని ఎందుకు అలా అసంతృప్తిగా వదిలేయటం, ఫుల్ఫిల్ చేద్దాం. అంటే ఫస్ట్ క్రష్ ని వెతుకుదాం, వెతుకు పట్టుకుని మన ఫస్ట్ లవ్ ని ఎక్స్ప్రెస్ చేద్దాం. ఎందుకు అలా చేయటం అని మనోడు కంగారు పడతాడు. ఎక్స్పీరియన్స్ తీసుకుందాం, బాగుంటది చూద్దాం అని ఆ అమ్మాయి మనోడిని మోటివేట్ చేస్తుంది. ఇద్దరు కలిసి బయలుదేరారు. వాళ్ళ ఫస్ట్ లవ్ ని వాళ్ళిద్దరూ కనిపెట్టగలిగారా లేదా, ఆ తర్వాత ఏం జరిగింది, అసలు వీళ్ళిద్దరు సంగతి ఏమైంది చివరికి తెలుసుకోవడమే ఈ సినిమా. విశ్లేషణ విషయానికి వస్తే పాయింట్ మాత్రం సూపర్ ఇంట్రెస్టింగ్ పాయింట్ అని చెప్పాలి. కాన్సెప్ట్ అదిరిపోయింది. కాన్ఫ్లిక్ట్ సూపర్ ఉంది. చాలా మందికి అన్ఎక్స్ప్రెస్డ్ లవ్లు ఉంటాయి, వన్ సైడ్ లవ్లు ఉంటాయి. వాటిని అలాగే వదిలేస్తారు, మర్చిపోతారు కొంతమంది. లేకపోతే ఓ మెమరీగా గుర్తు పెట్టుకుంటారు, అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటా ఉంటారు. అంతే తప్పించి ఇంకేమీ చేయరు. సరదాగా కాలక్షేపానికి ఫ్రెండ్స్ తో కూర్చొని మాట్లాడుకుంటా ఉంటారు. అంతే తప్పించి దాని నుంచి జరిగేది ఏమీ ఉండదు. అలా ఎందుకు ఉండాలి, దాని నుంచి కూడా ఒక ఎక్స్పీరియన్స్ తీసుకోవచ్చు కదా, ఒక మెమరీగా మిగిల్చుకోవచ్చు కదా అని ఎవరైనా ఆలోచిస్తే ఎలా ఉంటది. వీళ్ళిద్దరూ చేసినట్టు ఉంటది. ఈ సినిమాలో హీరో హీరోయిన్ సత్య మౌనిషా చేసినట్టు ఉంటది. ఇది అన్ని చోట్ల పాజిటివ్ రిజల్ట్స్, పాజిటివ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అని చెప్పుకోవడానికి లేదు. మనుషులందరూ ఒక రకంగా ఉండరు. మనుషులు రకరకాల మనస్తత్వాలతో ఉంటారు. ఇంటెన్షన్ కరెక్ట్ గా లేకపోతే దారుణాలు జరుగుతాయి. క్లియర్ గా మంచి ఎక్స్పీరియన్స్ తీసుకోవాలి అంటే పాజిటివ్ థింకింగ్ ఉండాలి, మెచ్యూర్డ్ గా ఆలోచించాలి, పరిణితితో బిహేవ్ చేయాలి. లేకపోతే రాంగ్ స్టెప్స్ పడతాయి, జరగకూడని అనర్థాలు జరుగుతాయి. చూస్తున్నాం ఇవాళ రేపు బయట ఎలా ఉన్నాయి పరిస్థితులు. ప్రేమలో ఉన్నవాళ్ళు కానీ పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా కన్ఫ్యూజన్ లో ఉంటున్నారు, సరైన అండర్స్టాండింగ్ లో ఉండట్లేదు, రాంగ్ స్టెప్స్ వేస్తున్నారు, నేరాలు చేస్తున్నారు, జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ పాస్ట్ లవ్ని వెతుక్కుంటా వెళ్ళి వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళ జీవితాన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని ఆగిపోతారు చాలా మంది. ఎందుకు వెళ్ళకూడదు అని కొంతమంది పాజిటివ్ స్టెప్ తీసుకుంటారు. అలా వెళ్ళే వాళ్ళు పాజిటివ్ గా ఆలోచిస్తే ఏ ఇబ్బంది ఉండదు. మెచ్యూర్డ్ గా అలాంటి స్టెప్స్ తీసుకున్నప్పుడు ఏం జరుగుద్ది, ఖచ్చితంగా ఒక మంచి మెమరీ దొరుకుద్ది, ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ దొరుకుద్ది, గొప్ప సంతోషం దొరుకుద్ది. అక్కడ వరకు ఆగిపోవాలి. రాంగ్ ఇంటెన్షన్స్ పెట్టుకోకూడదు, పెట్టుకుంటే దారుణాలు జరుగుతాయి. రాంగ్ ఇంటెన్షన్స్ లేకుండా పాజిటివ్ గా ఆలోచిస్తే బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఎలా తీసుకోవచ్చు. ఈ సినిమాలో హీరో హీరోయిన్ క్యారెక్టర్స్ ద్వారా డైరెక్టర్ చాలా బాగా చెప్పాడని చెప్పాలి. జీవితం అంటే సంతోషంగా ఉండటం, మంచి మెమరీస్ ని, మంచి ఎక్స్పీరియన్స్ ని పోగేసుకోవటం. అన్ఎక్స్ప్రెస్డ్ లవ్ ఒక అన్సాటిస్ఫాక్షన్, అసంతృప్తి. దాన్ని ఎందుకు అలా వదిలేయాలి, దానికి మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చేద్దాం, బాగుంటది కదా లైఫ్ అని హీరోయిన్ ఆలోచించింది. హీరో కూడా నచ్చింది. ఇద్దరు కలిసి బాగా ఇంప్లిమెంట్ చేశారు. అక్కడ అన్ని పరిస్థితులు పాజిటివ్ గా ఉన్నాయి, క్యారెక్టర్స్ పాజిటివ్ గా ఉన్నారు, మనుషులు పాజిటివ్ గా ఉన్నారు. సో పాజిటివ్ ఎక్స్పీరియన్స్ దొరికింది. ఒక మంచి అద్భుతమైన అనుభూతుల్ని వాళ్ళు తీసుకోగలిగారు. అలా చేస్తే బాగుంటది అని అనిపిస్తుంది. మనం ఎవరూ కూడా ధైర్యం చేయలేం. చాలా మందికి కంపల్సరీ చిన్నప్పుడు ఫస్ట్ లవ్ ఉంటది, ఫస్ట్ క్రష్ ఉంటది, ఎక్స్ప్రెస్ చేసి ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళందరూ ఇలాంటి స్టెప్స్ తీసుకునే ధైర్యం చేయలేకపోవచ్చు. కానీ చేస్తే ఎలా ఉంటది, బాగుంటది కదా అని ఖచ్చితంగా ఫీల్ అవుతాం. ఈ సినిమా చూసేటప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా వస్తుంది. అందరూ ఆలోచిస్తారు, వాళ్ళు ఫస్ట్ లవ్ గురించి, ఫస్ట్ క్రష్ గురించి ఖచ్చితంగా మెమరీస్ లోకి వెళ్తారు. ఈ సినిమా గుర్తు చేస్తుంది. చాలా మంది రిలేట్ అవుతారు హీరో క్యారెక్టర్ తోను, హీరోయిన్ క్యారెక్టర్ తోను. మనం కూడా ఇలా ఉండేవాళ్ళం, మనం కూడా ఇలా చేసాం, నాకు కూడా ఇలాంటి అనుభవాలు ఉన్నాయి అని ఖచ్చితంగా గుర్తు చేసుకుంటారు. అంత బాగా తీశారు, అంత బాగా ఈ సినిమాలో ఆ మూమెంట్స్ ని చూపెట్టారు. బేసిక్ అయితే డైరెక్టర్ మదన్ ఈ సినిమాకి రైటర్, డైరెక్టర్ ఆయనే. ఓ మంచి పాయింట్ ని తీసుకున్నారు, దాన్ని చాలా బాగా డిస్కస్ చేశారు. ఎమోషన్ కంటే కూడా ఈ సినిమాలో ఫన్ ఎక్కువ ఉంది. ప్రధానమైన హైలైట్ ఈ సినిమాకి నేను 3 చెప్తాను. ఒకటి డైరెక్షన్, 2 క్యారెక్టర్స్, హీరో హీరోయిన్ క్యారెక్టర్స్, అలాగే ఫన్. కామెడీ చాలా బాగా రాశారు. సినిమా చూసినంతసేపు సరదా ఉంటుంది, ఇంట్రెస్టింగ్ గా 1 లైనర్స్ పేలుతానే ఉంటాయి, మంచి మంచి కామెడీ మూమెంట్స్ పడతా ఉంటాయి. సినిమా అంతా కూడా ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే హీరో క్యారెక్టర్ లో ఓ ప్రత్యేకమైన వైవిధ్యం ఉంది, హీరోయిన్
హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. ఇద్దరు కలిసి భలే సందడి చేస్తారు. మంచి టైమింగ్ లో కామెడీ పండుద్ది. అలా రాశారు సినిమా డైరెక్టర్. అన్నిటికంటే హైలైట్ అయ్యేది ఏమిటి అంటే బాలాజీ గురించి ఒక వెర్షన్ ఉంటుంది, అది బాగుంది. ఒకళ్ళిద్దరు అలాంటిది వాడారు, అయినప్పటికీ డైరెక్టర్ ఇంకొంచెం ఎఫెక్టివ్ గా బాలాజీ కామెడీని బాగా చేశాడు ఈ సినిమా. అందులో ఎమోషన్ కూడా ఉంటుంది, కానీ కామెడీని కూడా ఎంజాయ్ చేస్తాం. హీరో క్యారెక్టర్ మా గొప్పగా ఉంటుంది, ఆ క్యారెక్టర్ లో తెలియని చిలిపితనం ఉంటుంది. దాని మూలంగా మనకి కావాల్సినంత కామెడీ జనరేట్ అవుద్ది, బాగా ఎంజాయ్ చేస్తాం. ఆ క్యారెక్టర్ ను ఓన్ చేసుకుంటాం, ఆ క్యారెక్టర్ తో ట్రావెల్ అవుతాం, ఆ క్యారెక్టర్ ను ఇంటికి తెచ్చుకుంటాం. వదిలిపెట్టాడు అభిషన్ జీవింత్, టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్, ఈ సినిమాతో హీరో అయ్యాడు. ఫిక్స్ మంచి నటుడు, ఇకపైన వరుసగా సినిమాలు చేస్తానే ఉంటాడు. ఏమన్నా చేశాడు అసలు, అతని పర్ఫెక్షన్ ఏంటి, అతని పర్ఫార్మెన్స్ లో ఆ ఈజ్ ఏమిటి, అదరగొట్టేశాడు అంతే. ఇన్వాల్వ్ అయిపోయాడు క్యారెక్టర్ లో. ఎంతలా అంటే నటిస్తున్నట్టు లేదు, జీవిస్తున్నట్టు ఉంది. 2 షేడ్స్ ఉన్నాయి, 2 వైవిధ్యాలు ఉన్నాయి ఆ పాత్రలో. స్కూల్లో చదువుతున్న పిల్లోడు, కొంచెం మెచ్యూరిటీ వచ్చిన మ్యాన్. ఆ రెండింటి మధ్యన డిఫరెన్స్ ని నీట్ గా హ్యాండిల్ చేస్తూ చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. స్కూల్లో ఉన్నప్పుడు ఒక రకమైన ఎంటర్టైన్మెంట్, అతను లవ్ ఫెయిల్యూర్ లో ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అతను మళ్ళీ తిరిగి లవ్ లో పట్టడం, అక్కడ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆ క్యారెక్టర్ తో ఖచ్చితంగా అందరం లవ్ లో పడతాం. అంత బాగున్నాడు, అంత బాగా చేశాడు. సినిమా నడుస్తున్నంత సేపు ఈ క్యారెక్టర్ ఇప్పుడు వస్తుంది, వచ్చాడు, బాగా పెర్ఫామ్ చేస్తున్నాడు, వెళ్ళిపోకపోతే బాగుంటది, ఇతనే ఇంకొంచెం సేపు ఎంటర్టైన్ చేస్తే బాగుంటది అని అనిపించగలిగాడు అంటే వాడు పర్ఫెక్ట్ యాక్టర్, వాడికి తిరిగి ఉండదు. బెస్ట్ ఫ్యూచర్, బ్రైట్ ఫ్యూచర్ చూస్తాడు యాక్టింగ్ కెరియర్ లో. ఆ అవకాశం ఉంది ఈ జీవింత్ కి. బాగా చేశాడు అతను. టూరిస్ట్ ఫ్యామిలీలో డైరెక్షన్ తో అదరగొట్టాడు, ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. మంచి యాక్టర్ అవుతాడు, కామెడీ టైమింగ్ కూడా అదరగొట్టేస్తుంది, మంచి ఫ్యూచర్ ఉంటుంది అతనికి. ఆ తర్వాత హీరోయిన్ అనస్వర, ఈ అమ్మాయి కూడా తన పాత్ర పరిధి మేర విభక్తం చేసి పారేసిందనే చెప్పాలి. సినిమా అంతా కూడా మంచి క్యారెక్టర్, సాలిడ్ స్ట్రాంగ్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన పర్ఫార్మెన్స్ తో వండర్ఫుల్ గా ఎంటర్టైన్ చేసింది అమ్మాయి. మెచ్యూర్డ్ గా ఉంటుంది, అల్లరి చేస్తుంది, చాలా అంటే చాలా బాగుంది. ఆ అమ్మాయితో కూడా మంచి ఎంటర్టైన్మెంట్ తీసుకుంటాం. ఇద్దరు కూడా పోటీ పడి నటించారు. ఛాన్స్ దొరికినప్పుడు ఎవరి రేంజ్ లో వాళ్ళు రెచ్చిపోయి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. సినిమా అంతా కూడా వాళ్ళిద్దరిని చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తాం. ఆ సరదాని గుర్తు పెట్టుకుని వెంట తెచ్చుకుంటాం. అంత బాగుంది. ఇంత బాగా రావడానికి, వాళ్ళంత బాగా పెర్ఫామ్ చేయడానికి, క్యారెక్టర్స్ ను సృష్టించి వాళ్ళ చేత అలా పెర్ఫామ్ చేయించుకున్న డైరెక్టర్ ని ఎంత మెచ్చుకున్నా తక్కువ అవుతుంది. ప్రధానంగా ఈ సినిమాకి సంబంధించి అతని విషయానికి, అతని క్లారిటీకి, అతని మెచ్యూరిటీకి టేక్ ఏ బౌ అని చెప్పాల్సిందే. అంత బాగా చేశాడు. రైటర్ గా ఎంత క్లారిటీతో ఉండాలో అంత క్లారిటీతో ఉన్నాడు. డైరెక్టర్ గా ఏం ప్రెజెంట్ చేయాలో దానికి సంబంధించి కూడా వండర్ఫుల్ క్లారిటీతో ఉన్నాడు. బాగా తీశాడు సినిమాని. సినిమా పాయింట్, సినిమా జరిగిన విధానం చూసి సింపుల్ అనుకుంటారు, కానీ ఈ కథ రాయటం, ఈ స్క్రీన్ ప్లాన్ ప్రిపేర్ చేయడం అంత ఈజీ కాదు. చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఒకే టైంలో ప్యారలల్ గా 2 కథలు నడుస్తూ ఉంటాయి. ఆ 2 కథలు ఒకేసారి చెప్పడు, ఒకదాని తర్వాత ఒకటి చెప్తాడు. అలా సెట్ చేయాలి, అలా డిజైన్ చేయాలి అంటే చాలా కష్టపడాలి. స్క్రీన్ ప్లే రాసేయడం క్లారిటీ ఉన్నప్పుడే, స్మార్ట్నెస్ ఉన్నప్పుడే, ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడే అంత బాగా రాయగలుగుతారు. డైరెక్టర్ ఎంత బాగా వర్క్ చేశాడంటే చూసే వాళ్ళకి చాలా సరళంగా, ఈజీగా, స్మూత్ గా, సింపుల్ గా అనిపిస్తుంది. బట్ అతను ఇంటెలిజెంట్ గా ఆ స్క్రీన్ ప్లే రాయబట్టే మనకు అలా అనిపిస్తుంది. దాన్ని ఈజీగా అర్థం చేసుకుని దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి అందులో ఉన్న ఎంటర్టైన్మెంట్ ని ఆస్వాదిస్తున్నాం. పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే రైటింగ్ ఉంది, స్కిల్ఫుల్ స్క్రీన్ ప్లే రైటింగ్ ఉంది. అండ్ డైరెక్టర్ గా కూడా మంచి క్రాఫ్ట్ మ్యాన్, అన్ని విభాగాలని బాగా ఉపయోగించుకుని మంచి అవుట్పుట్ ఇచ్చాడని చెప్పాలి. మ్యూజిక్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. పాటలు ఎక్కడ డిస్టర్బ్ చేయవు, కథలో ఇన్వాల్వ్ అయి ఉంటాయి, కథను ఎలివేట్ చేస్తా ఉంటాయి, ఎమోషన్ ని ఎలివేట్ చేస్తా ఉంటాయి, బాగుంటాయి. అన్ని డిపార్ట్మెంట్ల పనితీరు వండర్ఫుల్ గా ఉంది. మొత్తంగా ఈ సినిమా గురించి చెప్పేది ఒకటే, వ్యాలంటైన్స్ డే సీజన్ లో పర్ఫెక్ట్ ఫిలిం. ఈ సినిమాని చూస్తూ వ్యాలంటైన్స్ డే ని సూపర్ గా సెలబ్రేట్ చేసుకోవచ్చు. టార్గెట్ ఆడియన్స్ కాదు, ప్రతి ఒక్కరికి రిలేట్ అవుద్ది ఈ సినిమా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి స్కూల్ డేస్ లైఫ్ ఉంటుంది, చైల్డ్హుడ్ లైఫ్ ఉంటుంది, అందులో ఫస్ట్ లవ్ ఉంటుంది, ఫస్ట్ క్రష్, ఇలాంటి విశేషాలు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉంటాయి. సో అందరికి రిలేట్ అయ్యే కథ ఇది, అందరికి రిలేట్ అయ్యే ఎమోషన్స్ ఈ కథలో ఉన్నాయి. అలాగే కొన్ని ఎమోషన్స్ కి సంబంధించి ఇంకొంచెం డెప్త్ ఉంటే బాగుండేది అనిపిస్తుంది. కానీ డైరెక్టర్ ఫుల్ గా కామెడీ మీద ఫోకస్ చేశాడు. ఎంటర్టైన్ చేయాలి, సరదాగా వెళ్ళిపోవాలి సినిమా అని కామెడీ మీద ఫోకస్ చేసి అలా రన్ చేసుకుంటూ వెళ్ళాడు. అయినా అది కూడా బాగుంది, ఎక్కడ బోర్ కొట్టదు. సినిమా చూసినంత సేపు ఎమోషన్స్ కి తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు, ఎక్కువ ఎంటర్టైన్మెంట్ కి అవకాశం ఇచ్చాడు. బట్ కొన్ని సందర్భాల్లో వర్కౌట్ అవ్వాల్సిన విధంగా ఎమోషనల్ ఫీల్ కూడా బాగా వచ్చిందని చెప్పాలి. ఛాన్స్ ఉంటే మిస్ అవ్వద్దు. థియేటర్ లో కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఓటీటీలో వచ్చేంత వరకు వెయిట్ చేయొద్దు. లవర్స్ అందరికీ కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఈ సినిమా. ఆ ఎక్స్పీరియన్స్ ని తీసేసుకోండి, థియేటర్స్ కు వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేయండి. మంచి టైం పాస్ అవుతుంది సినిమా, మంచి మెమరీస్ కూడా ఇస్తుంది. అలాగే సాలిడ్ గా కామెడీని ఎంజాయ్ చేస్తారు. దట్స్ ఇట్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.